తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది. వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. సుత్తి రాడ్లతో పులివర్తి నానిపై దాడి చేశారు. వైసీపీ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. పులివర్తి నాని గన్మ్యాన్కు గాయాలయ్యాయి. పలు బైకులకు దుండగులు నిప్పు పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పద్మావతి యూనివర్సిటీకి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి నాని ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. సొత్తితో కారును ధ్వంసం చేశారు. వైసీపీ దాడిలో పులివర్తి నాని గన్మెన్కు గాయాలయ్యాయి. పులివర్తి నాని గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వైసీపీ శ్రేణులు పరుగులు తీశారు. వైసీపీ దాడికి నిరసనగా పులివర్తి నాని వర్సిటీలో రోడ్డుపై బైఠాయించారు. పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ శ్రేణులు భీభత్సం సృష్టించాయి. పలు బైకులకు ఆందోళనకారులు నిప్పిపెట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉంటే పద్మావతి మహిళా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడులకు దిగిన వారిపై కాకుండా మీడియా ప్రతినిధులపై తమ ప్రతాపం చూపెడుతున్నారు. ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై లాఠీలు ఝులిపించారు. మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ స్విమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ 1 hour విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది, ప్రయారిటీస్, దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా గన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి. బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ యూ విల్ ఫాలో ఇట్. సార్ అంటే ఒక డౌట్, ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూము తర్వాత మహిళా యూనివర్సిటీ దాంట్లోకి కర్రలతోనూ సమ్మెటలతోనూ మద్యం బాటిళ్లతోనూ ఒక వెహికల్ వెళ్తుంది అంటే గేట్ దగ్గర మనం ఎవరు సెర్చ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఇది ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు? ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ సార్ ఈవీఎంల గురించి కాదు సార్, మనం ఈ దాడికి సంబంధించి పులివర్తి నాని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చినారు. ఆ వాహనంలో మద్యం బాటిళ్ళు ఉన్నాయి, సమ్మెటం ఉంది, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ లో కూడా కనపడినాయి. వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా? స్ట్రాంగ్ రూమ్ ప్లేస్ లోకి వెళ్ళే వాహనాలు సెర్చ్ చేయమా మనం? ఎట్లా అంటారు? కాదండి, ఇంకా స్ట్రాంగ్ రూమ్ వెనకాల మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 buildings అక్కడ రీచ్ కాలేదు. ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. So you all have to cooperate. We will hold another press conference with me and collector sir. One second. With the details of all the accused case anni peddam jarugutadi. Ippudu maaku oka very important to maintain the law issue. Please, I request. Please. స్ట్రాంగ్ రూమ్ లో దాడి చేశారు. గన్మెన్ కూడా గాయపడ్డారు. అంటే పూర్తిగా సెక్యూరిటీ లేదు. స్ట్రాంగ్ రూమ్ is 100% సేఫ్ అండి. స్ట్రాంగ్ రూమ్ వెనకాల ఉన్నది 3 buildings are securely safe. ఇది జరిగింది మన ఎంట్రన్స్ లో. they have stopped it and the candidate is safe, gunman is safe, strong room is safe. This all. మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ స్విమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు పదవి అనుభవించి ఈరోజు పదవి పోగొట్టుకుంటున్నామని నాని గారి మీద హత్యాయత్నం చేసే స్థాయికి దిగజారినాడు ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే. ఎవరు ఇంట్లో ప్యాకేజ్ మొత్తం
చెవిరెడ్డి కావచ్చు, తమ్ముడు చెవిరెడ్డి రఘు కావచ్చు, కొడుకు మోహిత్ కావచ్చు, మొత్తం అంతా ఏ బుద్ధులతో పుట్టేశారో వాళ్ళ ఇంట్లో మనకు అర్థం కాలే. ఆడి వాటికాడు ఇక్కడ అటాక్ చేస్తాడు, ఏమీ తెలియనట్టు లోపల నిలబడుకుంటాడు. మీకు తెలియని విషయం, వాడు నన్ను అవమానించాడు లోపల. అంటే ఈ కుటుంబం ఓడిపోతామనే దీన్ని తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారినారంటే ఎంత వెల్ ప్లాన్డ్ ఇది. అండ్ పోలీస్ సోదరులు కూడా 20 నిమిషాలు మేము ఫోన్ చేసినామన్న, మీకు 20 నిమిషాలు ఫోన్ చేసినాం. గన్మ్యాన్ని కొట్టినారు, మన సిఐని గన్మ్యాన్ని కొట్టారు, ఒక సిఐ గారిని కొట్టారు. 20 నిమిషాలు మేము ఫోన్ చేసినాం. అన్నోళ్ళు బందోబస్తులకి వేరే వేరే చోటకు పోయినారా ఏమో మనకైతే తెలీదు, ఎవరూ లేరు ఇక్కడ. అసలు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి, సమ్మెట్లు, బీర్ బాటిళ్ళు, కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా, గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు. జస్ట్ గేట్ ఎంట్రన్స్లో ఒక పద్మావతి మహిళ అంటే ఒక మహిళా యూనివర్సిటీ ఎలక్షన్ టైము ఒకడు కార్ చెక్ చేయలేదు. ఎంత ప్రీ ప్లాన్ అంటే ఏ దేవుడి దయ్యో ఆయన బ్రతికారు. వాడు మీరు వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు చెప్తున్నది, మన పైన లాఠీ చార్జీలు, ప్రెస్ వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వాళ్ళంత మందిని రిమాండ్కు పంపించలేదా, రేపు మొత్తం చంద్రగిరి రోడ్ల మీద ఉంటుంది. వాడేదో మాట్లాడుతూ ఉంటాడు నోటికి వచ్చినట్టు. వాడి వయసు ఎంతని, వాడు మోహిత్కి నన్ను మాట్లాడేది ఏంది? ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు. 2019లో కూడా వాడు ఇట్లే చేసినారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాడు వాడు వాళ్ళ నాన్న, పోయినసారి వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ చేసినారు. వీడు అప్పుడు లేడు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు. ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్, వాడు మోహిత్ ఉంటాడు, వాడు నన్ను అవమానపరుస్తాడు. మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తూ ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు లోపల, నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు వాడు. అనరాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను. వాడి వయసు ఎంతని, వాడి వయసు ఎంతని. అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకు కూడా చెప్తుండేది, ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది, డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది, ఆడవాళ్ళకి గౌరవించేది అంటే ఒక ప్రాణం విలువ అంత. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్ అయింది, అవును, మీరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేస్తారా? వీళ్ళ పాలకులు మనకి పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా? నాకైతే అర్థం కాలే. మా గన్మ్యాన్ని తరుముకొని కొడుతుండారు, అతను హాస్పిటల్లో ఉన్నాడు. మీ ఇంట్లో వాళ్ళని కొడతాం చంపుతామని గన్మ్యాన్ని బెదిరిస్తా అంటే ఆయన కేసు పెట్టనంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ మన పాలకులు ఎలక్షన్ అయ్యేంత వరకు ఒక నాటకాలు, ఆ రౌడీలు ఈ రౌడీ, ఈ దరిద్రులక ఒక సిఐ తగలబడితే తల పగలు కొడితే గమ్మునున్నారు వీళ్ళు. ఎస్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయలేదా, వాళ్ళని రిమాండ్కి పంపలేదా అన్న మీకు సిగ్గుగా, అవమానంగా డిపార్ట్మెంట్ తల ఉంచుకునేసిన భయపడి మీకోసం కూడా మేము రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం రేపు. ఒక ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇంత జరిగితే ప్రశాంతంగా ఎట్టున్నారు? వాళ్ళ మెన్ మీద అటాక్ చేసే యాక్షన్ తీసుకోరా? కేసే రిజిస్టర్ చేయబని లేదే, కేసు మేము ఎఫ్ఐఆర్ కట్టబని లేదే. ఒక సిఐ గారిని కొట్టేస్తే గన్మ్యాన్, డ్యూటీలో ఉండే గన్మ్యాన్ని ఎవిడెన్స్ కనిపిస్తే ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారంటే ఎస్పీ గారు, ఇట్ షేమ్ ఆన్ యూ. ఎస్పీ గారు, ఇట్ షేమ్ ఆన్ యూ. మీ డిపార్ట్మెంట్నే అటాక్ చేశారు, ఇట్ షేమ్ ఆన్ యూ. సో సారీ టు సే. పొండి వెళ్ళి అరెస్ట్ చేయండి వాళ్ళని. మా పైన జరిగినందుకు కాదు, డిపార్ట్మెంట్ని అటాక్ చేస్తే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే ఇట్ షేమ్ ఆన్ యూ అండి. అరెస్ట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు చేయని పక్షంలో రేపు మేమందరం వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం. మొత్తం చంద్రగిరి వచ్చి ప్రెస్ని అటాక్ చేసినారు, రండి రేపు కూర్చుందాం. పోలీసులు సహాయం చేయాల్సింది పోయి ప్రెస్ పైన, పబ్లిక్ పైన